స్పోర్ట్స్ కోటాలో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చిందండి, పోస్ట్ వచ్చిందా ఇప్పుడు? యోగి వేమన యూనివర్సిటీలో ఒక అమ్మాయి స్టేట్ పార్టిసిపేట్ అంటండి, ఆ అమ్మాయికి జాబ్ వచ్చిందండి. ఎట్లా వస్తుందండి అమ్మాయికి జాబ్? ఎట్లా వస్తుందండి? నేషనల్ ఆడినా అసలు ప్లేయర్ కి జాబ్. అదే కంపారిజన్ కోసం ఎందులో వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? మీరు నేషనల్ లెవెల్లో రెజ్లింగ్ అంటున్నారు. అవును సార్. వచ్చిన వాళ్ళు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళు ఒకరైనా వాళ్ళతో కంపేర్ చేసి ఏం చెప్తారు? యోగి వేమనలో వర్క్ చేస్తారు సార్ వేరే సారు, వాళ్ళ అమ్మాయి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిందంట, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఎట్లా వస్తుంది సార్ మరి? అసలు ప్లేయరు అసలు డిఎస్సిలో 15 years నుంచి నేను ఒక కబడ్డీ ప్లేయర్ ని, ఒక రెజ్లింగ్ ప్లేయర్ ని, తర్వాత నాకు జాబ్ లేదు. రిటర్న్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చినాయి. అసలు జీవో నెంబర్ 77 అప్లై చేయడం వల్ల అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఓపెన్ లో వచ్చింటే నాకు అక్కడ కూడా పోస్ట్ వచ్చేది, అక్కడ పోస్ట్ వచ్చేది, నాకు ఇక్కడ పోస్ట్ వచ్చేది, స్పోర్ట్స్ కోటాల పోస్ట్. 2 రకాల నేను నష్టపోయినా. మరి ఎవరిని అడగాలండి? ఎక్కడ ఆర్జేడీ ఆఫీస్ సార్ చుట్టూ తిరగాలనా, డిఓ ఆఫీస్ చుట్టూ తిరగాలనా, విద్యాభవన్ చుట్టూ తిరగాలనా? ఎన్ని రకాల కోర్టు కేసినామండి. అసలు ఈ డిఎస్సీలో 300 కేసులు పడాల్సినంత అవసరం ఏముందండి? 300 కేసులు పడాల ఈ డిఎస్సీలో? ఇంతకు ముందు గతంలో జరిగిన డిఎస్సీలలో ఇన్ని కేసులు పడ్డాయా అండి? సరే, ఇవన్నీ కాదండి, మేం స్కామ్ చేయలేదు, ఇది ఫ్రాడ్ జరగలేదు అని ఇంత బాధపడి చెప్తా ఉన్నారు కూటమి అధికారులు, కూటమి సభ్యులు. జరగలేదన్నప్పుడు, పారదర్శకంగా జరిగింది అన్నప్పుడు, ఈ పారదర్శకంగా జరిగిందని మేము అడుగుతాం కదా. స్పోర్ట్స్ కోటాలో మేము నష్టపోయినామని ఎంతమంది 421 మంది స్పోర్ట్స్ పోస్టులు ఫిల్ చేసినారు కదా. వాళ్ళ యొక్క ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళ సర్టిఫికెట్లు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా ఇచ్చిండు, ఏ రకమైన సర్టిఫికెట్లని మీడియా ముందుకు రావచ్చు కదా. కరెక్ట్. ఎందుకు రావట్లేదు? మంచి పాయింట్. ఇంతకు ముందు చెప్తా ఉన్నారు వంగల్పూడి అనిత మేడం గారు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి మేము విన్నాము. ఏంటి, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందంట. టెట్ ఎగ్జామ్ ఎప్పుడంటే పెట్టింది? టెట్ ఎగ్జామ్ పెట్టిన 6 నెలలకు 8 నెలలకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అప్పుడే మా స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిందండి. మేడం గారు ఏ రకంగా చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. నెక్స్ట్, పీఈటీ పేపర్ లో, పీఈటీ పేపర్ లో సార్ 20 బిట్లు తప్పు. యాజ్ నామ్స్ ప్రకారం 7 బిట్లు తప్పిస్తే పేపర్ సెట్టర్ 7 బిట్లు బై మిస్టేక్ ఇస్తే ఆ పేపర్ ను క్యాన్సిల్ చేయాల. 20 బిట్లు తప్పండి. 20 బిట్లలో ఎముకలో నీటి శాతం అంట 25% రైటేనంట, 45% రైటేనంట, 35%. అంటే లాటరీ ఆప్షన్స్ అన్ని 4 కరెక్టే. ఎముకలో నీటి శాతం 25% రైటేనంటారు, 45%. అరే ఏది పెట్టినా రైట్ అంట సార్. మేము కరెక్ట్ పెట్టిన వాళ్ళం మేము ఎట్లా పోవాలి సార్? అంటే ఇది లాటరీ సిస్టమ్ ఎగ్జామ్. ఇంకా 7 ప్రశ్నలకి సమాధానం అంటే మార్కులు వేయలేదని కూడా అంటున్నారు. అవును సార్, మొత్తం 20 ప్రశ్నల్లో అడగంగా 1-2 అడిగినాయి. అబ్సల్యూట్లీ 20 ప్రశ్నలు తప్పే. 95 మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడు ఎక్కడ చరిత్రలో రాలేదు సార్. పీఈటీలకి ఇన్ని బిట్లు తప్పు రావడం వల్ల ఉపయోగం ఏముందండి? మేము నష్టపోయినాం, మేము జాబ్ నష్టపోయినాం, స్పోర్ట్స్ కోటా ఉండి నష్టపోయినాం, నేషనల్ ప్లేయర్ అయ్యి నష్టపోయినాం, రిటర్న్ ఎగ్జామ్ లో ఉండి నష్టపోయినాం, అన్ని విధాల నష్టం. వీటన్నిటికీ మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి. రైట్, అదే అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు